62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. మనకు ప్రాక్టికల్ సమస్య ఏంటంటే ఇప్పుడు సాధారణంగా బాలురు ఉన్నారనుకోండి లేదా పురుషులు ఉంటే బయట మూత్రం రాగానే ఎక్కడ పడితే అక్కడ పోస్తారు, సాధారణంగా కల్చర్ అది. కానీ ఆడవారు అయినప్పుడు యాక్చువల్గా వాళ్ళు బాత్రూమ్ బాగాలేవనో, బస్ స్టాండ్లో బాగుండదనో, స్కూల్లో టాయిలెట్స్ బాగాలేవనో, లేకపోతే ఇక్కడ అవకాశం లేదనో మూత్రాన్ని ఆపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అంటే ఎక్కువ మంది చేస్తారు అట్లా. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? మీరు మహిళలకు కానీ స్కూల్లో ఉన్న బాలికలకు కానీ ఏం సజెస్ట్ చేస్తారు? That's a very, very important question మీరు అడిగింది, because socially it is very important. And ఇది కామన్ ప్రాబ్లమ్ ఆల్ విమెన్ రైట్ ఫ్రమ్ ద యంగ్ ఏజ్ టు ఓల్డ్ ఏజ్ ఫేస్ చేస్తారు. సో వన్ థింగ్ ఈజ్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళు ఎక్కువ కామన్ యాజ్ కంపేర్ టు మెన్. దానికి వన్ సింపుల్ రీజన్ ఈజ్ యూరిథ్రా, అంటే యూరిన్ వచ్చేది పైప్ ఉంటుందో దాని లెంగ్త్ చాలా చిన్నగా ఉంటుంది ఆడవాళ్ళు. అందువల్లనే ఏదైనా ఇన్ఫెక్షన్, మళ్ళీ జలుబు చేసిన ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. దట్స్ వై కోవిడ్ అప్పుడు అందరం మాస్క్స్ వేసుకున్నాం, బికాస్ బయట నుంచి మనకి ఇన్ఫెక్షన్ లోపల వెళ్ళదు. సిమిలర్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ యూరిన్ పైప్ ద్వారానే లోపలికి వెళ్ళాలి. ఇది అందరికీ అవుతుంది, బట్ లోపల బ్యాక్టీరియా అనేది ఎక్కువసేపు ఉండకూడదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఫ్లషింగ్ అవుట్ ద బ్యాక్టీరియా ఈజ్ అ సింపుల్ మెకానిజం. ఫ్లషింగ్ అవుట్ అంటే యూరిన్ పాస్ చేయడం. సో వన్స్ యూరిన్ ఇస్ పాస్డ్, దట్ 90% ఆఫ్ ద బ్యాక్టీరియా విల్ బి ఫ్లష్డ్ అవుట్, అన్లెస్ వాళ్ళు ఏదైనా ఏమైనా కాంప్రమైజ్డ్ ఉండి ఏదైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా HIV ఉంటే అది వేరే పరిస్థితి. నార్మల్ వాళ్ళకి ఇన్ఫెక్షన్కి ఛాన్సెస్ ఉండవు. అదే డయాబెటీస్ ఇస్ ఆల్సో హై రిస్క్. సో అలా లేని వాళ్ళకి బ్యాక్టీరియా అనేది లోపల అందరికీ వెళ్తుంది. బట్ ఇఫ్ యూ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్, లైక్ 4 hours 5 hours, అదే ఫర్ సమ్ రీజన్, గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఈ ప్రాబ్లం నాకు చెప్తారు. అక్కడ బాత్రూమ్స్ బాగాలేవు, ఆర్ ట్రావెలింగ్లో ఉన్నాము, అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ బాగాలేవు, సో వీ డి నాట్ యూస్, ఇన్ఫెక్షన్ వస్తుందని భయంతో అని. సో బేసికలీ బ్యాక్టీరియా లోపల ఉన్నది మనమే పెట్టుకున్నాం చాలాసేపు. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఎన్ ఇన్క్యుబేషన్. ఎలాగ వీ బేక్ ద కేక్, అలాగే వీఆర్ ఇన్క్యుబేటింగ్ ద బ్యాక్టీరియా ఇన్సైడ్. సో మనం ఎంతసేపు ఆపుకుంటే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి దట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బ్లాడర్ వాల్స్కి ఖర్చుకొని ఇంకా బాడీలోకి వెళ్ళిపోతుంది. నేను ఎంత సింపుల్గా చెప్పానో అంత అలాగే యాక్చువల్లీ జరుగుతుంది. సో ఫ్లషింగ్ అవుట్ అంటే యూరిన్ హోల్డ్ చేయకుండా పాస్ చేసేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ డర్టీ సిచ్యువేషన్స్లో ఎవరికి అనిపించదు యూరిన్ పాస్ చేయాలని. సో ఐ అడ్వైజ్ ఎవ్రీ వన్ దట్ మీరు మీతో పాటు శానిటైజర్స్ క్యారీ చేయండి, టిష్యూస్ క్యారీ చేయండి, విచ్ యూ కెన్ డిస్పోజ్. సో క్యారీ ఎ డిస్పోజల్ బ్యాగ్, క్యారీ టిష్యూస్, క్యారీ శానిటైజర్. సో యూ క్లీన్ ద టాయిలెట్ ఫర్ యువర్ సెల్ఫ్, యూజ్ ఇట్, clean it afterwards, sanitize it and leave. Okay. But do not store the bacteria inside your own body. Okay. సో ఇది చిన్నపిల్లలకు కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం యూరిన్ ఇన్ఫెక్షన్సే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. అది ప్రైవేట్ పార్ట్స్లో అయ్యేటివి. అది ఆడవాళ్ళు, ఎందుకంటే మన దేశంలో అందరికీ వాటర్ వాడే అలవాటు చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉన్నారు. వాటర్ లేదు అని అంటే యూ డోంట్ ఫీల్ లైక్ ఐఎమ్ క్లీన్ అని. అటువంటి సిచ్యువేషన్లో మాయిశ్చర్ ఉండిపోతుంది. సో వాటర్ యూజ్ చేసేస్తారు. కొంతమంది వాటర్ యూజ్ చేయకుండా యూరిన్ కొన్ని డ్రాప్స్ ఉండిపోయి దాన్ని క్లీన్ చేసుకోకపోతే ఆ తడి ఇంకా కొంచెం వార్మ్త్, బికాజ్ ఇట్స్ ఎ కవర్డ్ ఏరియా, కొంచెం హ్యూమిడ్గా ఉండడం, వార్మ్త్ ఉండడంలో ఫంగస్కి బాగా గ్రోత్కి ఛాన్స్ దొరుకుతుంది. సో దట్ ఈస్ ఆల్సో వీఆర్ కైండ్ ఆఫ్ ఇన్క్యుబేటింగ్ అండ్ ఎంకరేజింగ్ ద ఫంగస్ గ్రోత్. సో ఈ 2 విషయాలు ఇంపార్టెంట్ టు రిమెంబర్. యూరిన్ ఎక్కువసేపు ఆపుకోవద్దు. యూరిన్ పాస్ చేసిన తర్వాత వాటర్ యూజ్ చేసినా చేయకున్నా వైప్ డ్రై, తుడుచుకొని డ్రైగా ఉంచుకోవాలి. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కాటన్ ఇన్నర్ వేర్స్ వేసుకుంటే బ్రీదింగ్ ఉంటుంది, కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది, అందువలన ఇన్ఫెక్షన్స్కి ఛాన్సెస్ తగ్గుతాయి. సో దిస్ ఇస్ ట్రూ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ దట్ ఏరియా.